అటువంటి చక్కటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆరతులు ఇస్తున్నారు. 4 వైపులా ఆ తల్లికి చూపుతూ ఉన్నారు ఆరతిని. మీరు కూడా వీక్షించండి, మనస్ఫూర్తిగా మీ కరతాళ ధ్వనులు జోడించండి. ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలి, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిరంతరాయంగా జరుగుతూ ఉండాలని మీ శుభకామన కూడా ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుంది. ఆ తల్లి దీవెన వింటుంది. మనపూర్వకంగా మనం సంకల్పం చేస్తాం, శుద్ధితోటి సంకల్పం చేస్తాం. అటువంటి సంకల్ప సిద్ధి ఉన్న చోట సంకల్ప సిద్ధి చేకూరుతుందనేటువంటి పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఆ తల్లికి హారతులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పుష్కరాల సందర్భంలో మరొక మంచి సీడీని కూడా ఆవిష్కృతం చేస్తారు ముఖ్యమంత్రి గారు వారి యొక్క సువర్ణ హస్తాల మీద నుంచి. గోదావరి పేరు స్మరించగానే అందరి ఎదలోయల్లో ప్రతిధ్వనించేటువంటి ఒక సుందర భావన, తెలుగువారి బతుకుల్లో ఫలించినటువంటి ఓ అద్భుతమైనటువంటి జలస్వప్నం, పశ్చిమ కనుమలలో ఉద్భవించినటువంటి పవిత్ర తడాకం, పర్వత సానువుల నుంచి జలపాతమై కిందికి దుమికి కొండలు గుట్టలు దాటి అలల సొబగులతో ఉద్యమించి గలగలల సబ్బుడలతోటి వయ్యారాల నడకలతోటి కోటి జలవన్నెల సొబగులతోటి పొడిమి తల్లి పచ్చని కళని సాకారం చేస్తుంది గోదావరి తల్లి. వెన్నెల పాయలతో ప్రకృతి కాంత పయ్యదగా శోభిల్లుతుంది గోదావరి మాట. తెలుగు నాట ఇక్కడికి వచ్చేసరికి 16 తెలుగు పడుచులా బడిబడిగా కదిలినా కూడా జిల్లాల ఎల్లలు దాటగానే చల్లని తల్లిలా ఉభయ గోదావరులను అక్కున చేర్చుకుంది. అలల దోసిళ్లతో ధాన్యరాశుల్ని గుమ్మరిస్తున్నటువంటి వేళ ఆ తల్లికి నిత్యహారతుల కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉంది. ఏకహారతి, నేత్రహారతి, పంచహారతి, సింహహారతి, రుద్రహారతి అని అనేక విధాలుగా ఆరతులు ఇచ్చేటువంటి కార్యక్రమం మొత్తం 12 విధాలుగా ఉంటుంది. శాస్త్రోక్తంగా ఉంటుంది, షోడశోపచారాలతో ఉంటుంది, మంత్రోచ్చారణలు ఉంటాయి, ఘంటానాదం ఉంటుంది, శంఖారాపం ఉంటుంది. ఇది పవిత్రమైనటువంటి కార్యక్రమం. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆయా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆరతిని చేతబూని సంప్రదాయమైనటువంటి వస్త్రధారణతోటి ముందుకు తరలి వస్తూ ఉన్నారు. మనపూర్వకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, శ్రద్ధాశక్తులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం, పవిత్రమైనటువంటి భావనతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇది భవిష్యత్తు మనదే అనేటువంటి డంకా బజాయించి చెప్పుకుంటూ రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అన్నింటా ముందుంటుందనేటువంటి ఒక భావనను కల్పిస్తూ మన ముఖ్యమంత్రి, మన నేత, మన ప్రియతమ నాయకులు, మనమందరి కోరిక మేరకు మన ఈ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాల నుంచి కార్యక్రమం జరుగుతూ ఉండటం ఎంతో ఆనందదాయకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. వీక్షించండి, మనస్ఫూర్తిగా మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ గోదావరి తల్లి యొక్క చల్లని చూపులు మన పట్ల ఉండాలి. ఆ తల్లి సస్యశ్యామలం చేయాలి. మనకిక్కడ మాగాణాలు పచ్చగా పండాలి. ధాన్యపు రాసులు మన సంచులు నిండాలి, మన ఇళ్ళు నిండాలి. మనమంతా శాంతి సౌభాగ్యాలతోటి విలసిల్లాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు స్వయంగా నిత్య గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అద్వితీయంగా జరిగినటువంటి ఈ కార్యక్రమం మనమంతా చూస్తూ ఉన్నాం. శ్రీ ఇంద్రగంటి గోపాలం గారు వారి యొక్క బృంద సభ్యులంతా కూడా దివ్యమైనటువంటి మంత్రోచ్చారణలు చేస్తారు. ఒకవైపు ఘంటానాదం మీరు చూస్తూ ఉన్నారు. ఇది శుభానికి సంకేతం, మంగళకరమైనటువంటి ఘంటానాదం. శ్రవణ శుభంగా వినిపిస్తున్నటువంటి వేళ ఒకవైపు ఆరతి, ఒకవైపు దివ్యమైనటువంటి ఘంటానాదం కనిపిస్తోంది. శంఖాన్ని పూరిస్తున్నారు. ఇది పుష్కర శంఖారావం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు పుష్కర శంఖారావం పూరిస్తున్న వేళ పరిస్ఫూర్తిగా మీరంతా కూడా మీ కరతాళాలను జోడించండి. ఇది పుష్కర శంఖారావం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభక్త నుంచి ప్రత్యేకంగా సందర్భంలో నిరాటంకంగా నిర్మితంగా అద్భుతంగా నాదమయంగా వినిపిస్తున్నటువంటి శంఖారావం ముఖ్యమంత్రి గారు స్వయంగా పుష్కర శంఖారావం పూరిస్తున్నటువంటి వేళ ఇది దివ్యమైనటువంటి సందర్భం, మంగళకరమైనటువంటి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి భావనతోటి మనమైనటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, పవిత్రమైనటువంటి ధార్మికమైన ఆలోచనలు చేయాలి. అప్పుడే నేలంతా పచ్చగా ఉంటుందనేటువంటి యోచనతోటి ఇక్కడ ప్రజా ప్రతినిధులంతా తరలి వస్తారు. ఉభయ గోదావరికి చెందినటువంటి నేతలు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పెద్దలంతా కూడా తరలి వస్తున్న వేళ అద్వితీయ
మహోత్సవంలా సాగుతోంది గోదావరికి నిత్య ఆరతి కార్యక్రమం అని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అందరూ మెచ్చినటువంటి నేత చేసినటువంటి కార్యక్రమం, పదుగురికి నీడనిచ్చేటువంటి కార్యక్రమం, పచ్చదనాన్ని పంచేటువంటి కార్యక్రమంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఏంటో చెప్పండి. నమస్కారం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పుష్కర సీడీని ఆవిష్కరిస్తారు. పుష్కరాల సందర్భంలో ప్రత్యేకంగా మలిచినటువంటి పుష్కర సీడీని ఆవిష్కరించబోతూ ఉన్నారు. వారి యొక్క సువర్ణ హస్తాలుగా పుష్కర సీడీ ప్రారంభోత్సవం జరుగుతోంది. గోదావరి పుష్కరాలు అద్వితీయంగా జరగాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా పుష్కరాలు జరగాలనేటువంటి సద్భావనతోటి హారతిని ఇస్తూ, ఘంటానాదాన్ని మోగిస్తూ, డమరుకాన్ని మోగిస్తూ, శంఖారావం చేస్తూ శుభప్రదంగా, శోభాయమానంగా, దివ్యంగా, మంగళప్రదంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. శ్రీ కెఎన్ రావు గారు, దేవి గారు శంఖారావం చేస్తూ ఉన్నారు, డమరకాన్ని మోగిస్తూ ఉన్నారు. మహాగురుస్థాన్ శివనారాయణ గారు, అలాగే తీర్నాల రాజకుమార్, సాయి ప్రకాశ బృందం వీరంతా కూడా డమరుకాన్ని మోగిస్తూ ఉన్నారు, నాదాన్ని పలికిస్తూ ఉన్నారు. ఇది దివ్యమైనటువంటి నాదం. పుష్కర సీడీని ఆవిష్కరించబోతున్న వేళ ఇది. ప్రత్యేకంగా ఈ గోదావరి పుష్కరాల సందర్భంలో మలిచినటువంటి పాటల పేటిక ఆడియో సీడీని ఆవిష్కరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నిత్య స్ఫూర్తి ప్రదాతగా, చైతన్యశీలిగా, నిజ జీవిత విజేతగా, అపార పరిపాలన అనుభవం కలిగిన సమర్థ నేతగా, దార్శనిక భావాలతో, ఆశావహ దృక్పథంతో, సంఘసేవా పరాయణత్వంతో సీడీని ఆవిష్కరించినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క కాపీలను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. గోదావరి పిలుస్తోంది కదలిరా, దక్షిణ గంగ పిలుస్తోంది తరలిరా, మహాసంకల్పం ఫలిస్తోంది ఉరికిరా. గోదావరి పిలుస్తోంది కదలిరా, దక్షిణ గంగ పిలుస్తోంది తరలిరా, మహాసంకల్పం ఫలిస్తోంది ఉరికిరా. గగనం దిగి వచ్చిన సుర గంగాధార, ఆంధ్రజాతికంతటికీ జీవనాధార, భావి జీవితాలలో బంగారం పండించే పరమ పావనోదారా. కదలిరా తరలిరా, ఉరికిరా. పాలనలో జపసత్వం వచ్చెనని, పోలవరం కార్యరూపు దాల్చెనని, తన నీళ్లతో కరువుని కాలరాయవచ్చునని, పక్కన కృష్ణమ్మతో కలవచ్చునని,
పట్టిసీమ పథకం ఫలించునని, ఇక మన రాయలసీమని పచ్చగా మార్చునని, కృష్ణతో పెన్నతో తుంగభద్రతో నాగావళి స్వర్ణముఖి వంశధారతో ఏరు ఏరుతో తనని అనుసంధానించమని పైరు పైరుతో